హలో అండి. 10th క్లాస్ సంబంధించి ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ అంటే ఆల్ నంబర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద రియల్ నంబర్స్. వాటిలో ప్రైమ్ నంబర్స్ ఒకటి. సో వాట్ ఈస్ ప్రైమ్ నంబర్ అనేది ఈరోజు చూద్దాం మనం. సో ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ ఆర్ న్యాచురల్ నంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రైమ్ నెంబర్స్ అనేవి న్యాచురల్ నెంబర్స్, అలాగే ఈ నెంబర్స్ ఒకటి చేత మరియు అదే నెంబర్ చేత డివిజిబుల్ అవుతాయి అన్నమాట. ఇలాంటి నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. అలానే మరో రకంగా చెప్పాలంటే ప్రైమ్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ ఇంటిగర్స్ గ్రేటర్ దెన్ 1 విత్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ దట్ ఆర్ 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకి ధనపూర్ణ సంఖ్యలు అంటారు, పాజిటివ్ ఇంటిగర్స్. ఇవి ఎలా ఉంటాయంటే ఒకటి కంటే పెద్ద నెంబర్ అయి ఉంటుంది, అలాగే ఆ నెంబర్కి ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటిలో ఒకటి ఖచ్చితంగా 1 అనేది ఒక ఫ్యాక్టర్ అయి ఉంటుంది ఆ నెంబర్కి, అలాగే ఆ నెంబర్కి అదే నెంబరు ఫ్యాక్టర్గా కూడా ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్కి 2, 3, 5, 7, 11, 13 ఇలా మనకి ఉండడం జరుగుతుంది. ఇన్ డెప్త్ దీన్ని ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ప్రైమ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మనం 2 చూసినట్లయితే 2కి 2 అనేది ఒకటి చేత డివిజిబుల్ అవుతుంది, అలాగే అదే నెంబరు ద నెంబర్ ఇట్ సెల్ఫ్ దట్ మీన్స్ 2 చేత కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. అలానే 3 చూసుకున్నట్లయితే 1 చేత డివిజిబుల్ అవుతుంది, 3 చేత కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. సేమ్ 5 చూసుకున్నట్లయితే 1 చేత డివిజిబుల్ అవుతుంది, 5 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. సేమ్ 7 కూడా 1 చేత డివిజిబుల్ అవుతుంది, 7 చేత డివిజిబుల్ అవుతుంది. ఇలా మనకి 11 చూసినా మనకి 1 చేత డివిజిబుల్ అవుతుంది, 11 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. 13 1 చేత డివిజిబుల్ అవుతుంది, 13 చేత డివిజిబుల్ అవుతుంది. ఇలాగా ఏదైతే ఒక నెంబరు ఒకటి చేత మరియు ఆ నెంబర్కి అదే నెంబర్ చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే మాత్రం అలాంటి నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాం. ఇక రెండోది చూడండి, ప్రైమ్ నెంబర్స్ని మనం గమనించినట్లయితే 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ ఇంటిగర్స్. ప్రైమ్ నెంబర్స్ అనేవి ధనపూర్ణ సంఖ్యలు. వీటిలో గ్రేటర్ దెన్ 1 ఇవి ఖచ్చితంగా ఒకటి కంటే పెద్ద నెంబర్లు అయ్యే ఉంటాయి. ఒకటి కంటే పెద్ద నెంబర్లే అవి ఉంటాయి. విత్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటంటే 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. సో మీరు చూసినట్లయితే 2కు ఫ్యాక్టర్ 1 అవుతుంది, ఆ నెంబర్కి అదే ఫ్యాక్టర్గా కూడా అవుతుంది. సో 3కి ఫ్యాక్టర్ 1 అవుతుంది, అదే 3కి ఫ్యాక్టర్ 3 కూడా అవుతుంది. సో 5కి ఫ్యాక్టర్ 1 అవుతుంది, 5కి ఫ్యాక్టర్ 5 అవుతుంది. ఇలాగా ఒక నెంబర్కి ఫ్యాక్టర్ 1 అండ్ ఆ నెంబర్కి అదే నెంబరు ఫ్యాక్టర్గా ఉన్నట్లయితే ఆ నెంబర్స్ మనం ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాము. ఇలా 2 రకాలుగా మనం దీని యొక్క నిర్వచనం మనం ఎగ్జామ్లో పడినట్లయితే మనం రాయొచ్చు. ఒకటి మళ్ళీ చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్. మరో రకంగా రాయాలంటే ప్రైమ్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ ఇంటిగర్స్ గ్రేటర్ దెన్ 1 with exactly 2 factors 1 and the number itself. Example 2, 3, 5, 7, 11, 13 ఇంకా అలా వెళ్తే 19, 1 to 100, 1 నుంచి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ని మనం చూసినట్లయితే మనకి 25 ప్రైమ్ నెంబర్స్ దొరుకుతాయి. సో ఎరిటోస్థెనీస్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారంటే ఈ ప్రైమ్ నెంబర్స్ని ఎట్లా మనం
ఎరిటోస్థెనిస్ జెల్లిడా అని చెప్పేసి ఉంటుంది. దాని ప్రకారంగా మనకి 1 నుంచి 100 లోపు ఏ విధంగా మనం ఈ ప్రైమ్ నెంబర్స్ని వేరు చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇదండి ప్రైమ్ నెంబర్స్ అంటే. సో ఇంకా నెక్స్ట్ చూద్దాము. ఇదంతా నోట్స్. రియల్ నెంబర్స్లో మనకు ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ గురించిన ఇన్ఫర్మేషను. సో 10th క్లాస్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో మనం ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. కాంపోజిట్ నెంబర్స్ ఆర్ నంబర్స్ దట్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. మనకి ఏ నెంబర్ అయితే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయో అలాంటి నెంబర్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అని పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్ చెప్పాను కాబట్టి ప్రైమ్ నెంబర్స్కి కాంపోజిట్ నెంబర్స్కి మధ్య డిఫరెన్షియేషన్ చేస్తూ ఇప్పుడు మనం చూద్దాం. మనం యాక్చువల్లీ మనకి న్యాచురల్ నెంబర్స్ మనకి 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ఉంటాయి. వీటిలో 1 అనేది ఇట్ ఈజ్ నాట్ ప్రైమ్ అండ్ ఇట్ ఈజ్ నాట్ కాంపోజిట్ నెంబర్. 1 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు, అట్లనే ప్రైమ్ నెంబర్ కూడా కాదు. నెక్స్ట్ 2కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 అండ్ 2. దీనికి రెండే ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఫ్యాక్టరు అండ్ ఆ నెంబర్కి అదే ఫ్యాక్టర్గా ఉంది కనుక ఇది మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది. 2 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 3 కూడా 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ అండ్ 3 ఆల్సో ఫ్యాక్టర్. 3కి 1 ఫ్యాక్టర్ అవుతుంది, అట్లాగే 3 కూడా ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఇది కూడా ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ 4 చూద్దాం. 4కి 1 ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 2 2s 4 కాబట్టి 2 ఫ్యాక్టర్ అవుతుంది. అలానే 4 1s 4 కాబట్టి 4 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. దీనికి మొత్తం 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 1 2 3 మొత్తం 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. దీనికి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చెప్పేది అదే. కాంపోజిట్ నంబర్స్ ఆర్ నంబర్స్ దట్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఇక్కడ 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి ఇది కాంపోజిట్ నంబర్. నెక్స్ట్ 5 has 1 is a factor and 5 is a factor. It is also prime number. Next 6. 1 is a factor for 6 and 2 3s 6 కాబట్టి 2 also factor and 3 also factor and 6 also factor. So 6కి 1 ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టర్, 3 ఫ్యాక్టర్, 6 ఫ్యాక్టర్ మొత్తం 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 6కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏ నెంబర్ అవుతుందండి? ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్ ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 2 ఫ్యాక్టర్లు మాత్రమే కలిగి ఉంటే అలాంటి నెంబర్ మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి ఇది ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 7 కూడా మనకి 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 7 మాత్రమే ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి దీనికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఎలాగో ఫ్యాక్టర్గా ఉంటుంది. నెక్స్ట్ 7కి 7 ఫ్యాక్టర్గా ఉంది. సేమ్ నెంబర్కి సేమ్ నెంబర్ ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఇదండి. సో ప్రైమ్ నెంబర్స్కి కాంపోజిట్ నెంబర్స్కి మధ్య గల డిఫరెన్షియేషను. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే a rational number is a number which in the form of p by q where p and q are integers and q is not equal to 0. మనకి ఏ నెంబర్స్ అయితే p by q రూపంలో ఉంటాయో
అలాంటి నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 5/7 ఆర్ 9/5. సో P/Q ఇలా ఈ రూపంలో ఉండేటువంటి నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అని పిలుస్తారు. వేర్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఖచ్చితంగా పైన ఒక నెంబర్ ఉంటుంది, నెక్స్ట్ కిందన మాత్రం జీరో ఉండకూడదు. Q ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. సో Q ఎప్పుడు 0 కాకూడదు. ఈ విధంగా P/Q రూపంలో ఉండాలి. Q ఎప్పుడు కూడా 0 కాకూడదు. ఇలా ఉన్నట్లయితే ఇలాంటి నెంబర్స్ మనం రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. ఒకసారి చూడండి, వాట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్? ఏ రేషనల్ నెంబర్ is a number which in the form of P/Q, where P and Q are integers and Q is not equal to 0. For example, 2/3, 5/7 or మనం P/Q ఎనీ నెంబర్ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. బట్ Q అంటే దిగిన డినోమినేటర్ ఖచ్చితంగా మనకి 0 కాకూడదు. చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో మనకు 10th క్లాస్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ని బేస్ చేసుకుని ఈ ఫస్ట్ లెసన్ రియల్ నెంబర్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీన్ని బేస్ చేసుకుని చేయడం జరుగుతుంది. అసలు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అంటే ఏంటంటే, మనకి ఏదైనా ఒక నంబర్ని అంటే కాంపోజిట్ నెంబర్ని తీసుకున్నట్లయితే ఆ కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాయడం జరుగుతుంది. ఎనీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ప్రైమ్స్. సో ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ రాయబడినటువంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా చేయబడినటువంటిది మిగతా నంబర్స్తో ఎనీ నెంబర్ని మనం పోల్చినట్టయితే చాలా యూనిక్గా ఉంటుంది. అదే విషయం చెప్తుంది. చూడండి, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అకర్. సో మనం ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 36 అనే కాంపోజిట్ నెంబర్ తీసుకుందాం. ఈ కాంపోజిట్ నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 18s are 36, next 2 9s are 18, next 3 3s are 9. So 36 can be expressed as 2 into 2 into 3 into 3. These all are prime numbers. So here 2 square and 3 square. 2 2s are 4, 4 3s are 12, 12 3s are 36. తీసుకోబడినటువంటి నంబరు కాంపోజిట్ నెంబరు, ఆ నెంబర్ను మనం ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాయడం జరిగిందండి. ఇచ్చినటువంటి కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాయవచ్చును అని చెప్పేటువంటి సిద్ధాంతమే ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. అదండి, ఏదైనా పెద్ద కాంపోజిట్ నెంబర్ తీసుకోండి, దాన్ని మనం ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా మనం రాయవచ్చు అని చెప్పేటువంటి థియరమే ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి 10th క్లాస్ ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చేటువంటి విషయం ఇది. సో ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ and this factorization is unique apart from the order in which the prime factors occur. ఇదండి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్.